ప్రీవియస్ వీడియోలో మనం ఎక్సైజ్ 1.1 లో ఉన్నటువంటి 5 ప్రాబ్లమ్స్ ని కవర్ చేసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి ఎక్సైజ్ 1.2 కంటే ముందుగా ఉన్నటువంటి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అంటే ఏంటో నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అలాగే ఈ థియరమ్ తో పాటుగా రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ 3 మరియు ఎగ్జాంపుల్ 4 ఉన్నాయి. ఇవి రెండు కవర్ చేసుకున్న తర్వాత మనం ఎక్సర్సైజ్ 1.2 లో ఉన్నటువంటి 6 ప్రాబ్లమ్స్ కవర్ చేసుకుందాం. ముందుగా ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అంటే ఏందో చూద్దాం. దట్ మీన్స్ ఎవరీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఫ్యాక్టరైజ్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ and this factorization is unique apart from the order in which the prime factor occurs. అంటే మనకు ఏదైనా ఒక కాంపోజిట్ నెంబర్ ని తీసుకున్నప్పుడు మనకి దానిని which can be expressed in the form of product of primes. అంటే మనం ప్రీవియస్ ఇంట్రడక్షన్ క్లాస్ లో కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో నేర్చుకున్నాం. కాంపోజిట్ నెంబర్స్ కి ప్రైమ్ నెంబర్స్ కి తేడా ఏంటంటే మనం ప్రైమ్ నెంబర్స్ తెలిసిందే, మనకు ఏదైనా ఒక సంఖ్య దానికి ఒకటి మరియు దానికి అదే కారణం కలగలిగినవి ఆ సంఖ్యని మనం ప్రైమ్ నెంబర్ అన్నాం. అలాగే ఫర్ సపోజ్ 2, 3, 5, 7 ఇవి మనకు ప్రైమ్ నెంబర్స్. ఈ వీటిని గమనిస్తే మనకి ఒకటి మరియు దానికి అదే కారణాంకాలుగా ఉంటాయి. 1, 5, 1, 7 ఒకటి మరియు దానికి అదే కారణాంకాలుగా కలిగిన సంఖ్యని మనం ప్రైమ్ నెంబర్ అన్నాం. అండ్ అలాగే కాంపోజిట్ నెంబర్ వచ్చేసి ఒకటి దానికి అదే సంఖ్య కారణాంకంతో పాటుగా అట్లీస్ట్ అనదర్ ఫ్యాక్టర్ అనేది ఏదైనా ఒకటి ఉండాలి. ఫర్ సపోజ్ 4 తీసుకుందాం. 4 తీసుకుంటే దీనికి 1 ఉంటుంది, 2 ఉంటుంది, 4 ఉంటుంది ఫ్యాక్టర్. అంటే ఒకటి మరియు దానికి అదే కారణాంకం కాకుండా మధ్యలో ఒకటి కానీ అంతకంటే ఎక్కువగా ఇంకా అనదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి వాటిని కాంపోజిట్ నెంబర్స్ అన్నాం. అంటే ప్రైమ్ నెంబర్స్ కానీ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం, తెలుగులో సంయుక్త సంఖ్యలు అంటాం. ఇప్పుడు ఈ రెండింటిని యూజ్ చేసి కాంపోజిట్ నెంబర్ ని తీసుకున్నప్పుడు మనం ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ 210 ని తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్, దిస్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఈ సంఖ్యను మనం ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్ గా ఎలా రాసుకోవాలో చూద్దాం. ఫర్ సపోజ్ 210 ని నేను ఇలా తీసుకుంటున్నాను. దీన్ని ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్ గా రాసుకోవాలంటే ఈ విధంగా రాసుకోవాలి. 2 తో ఫస్ట్ డివైడ్ చేస్తున్నాను. 2 1 జా 2, 2 5 జా అంటే రెండు సంఖ్యలు ఒకేసారి పడుతున్నాం కాబట్టి 0 పెట్టుకోవాలి ముందు. 2 5 జా 10, సో 105 వస్తుంది. మళ్ళీ 2 తో పోదు, 2 తో డివైడ్ చేయాలంటే పోదు. సో 5 తో చూద్దాం. 5 2 జా 10, 5 1 జా 5, సో 21 వస్తుంది. అండ్ అలాగే 21 ని మనం 3 తో డివైడ్ చేయొచ్చు. 3 into 7 టైమ్స్ వస్తుంది. అంటే వీటన్నిటిని కూడా మనం ఇప్పుడు మల్టిపుల్స్ గా రాసుకోవాలి. అంటే 210 ఈక్వల్ టు 2 into 5 into 3 into 7 గా రాసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఏం చెప్పాడంటే అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. అంటే మనకు ప్రైమ్ నెంబర్స్ ఆర్డర్ ఏముంటాయి అంటే 2, 3, 5, 7, 11 ఇలా ఆర్డర్ లో ఉంటాయి కాబట్టి మనం ఆర్డర్ లో వీటిని మల్టిప్లై చేస్తూ రాసుకోవాలి. 2 తర్వాత 3, అలాగే 5 తర్వాత 7. సో ఇలా ఆర్డర్ లో రాసుకోవడం వల్ల అవి మల్టిపుల్ లోనే ఉన్నాయి కాబట్టి మనకు వచ్చే వాల్యూలో తేడా ఉండదు. సో దిస్ ఈస్ ద ఫ్యాక్టరైజేషన్ బై ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్. సో ఈ విధంగా మనం 210 ని ఎగ్జాంపుల్ గా చూసాం. అందరూ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. ఓకే, 27,300 ని తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. 27,300 ని మనం చెక్ చేద్దాం. 2 1 జా 2, 2 3 జా 6 అండ్ 1 మిగులుతుంది, 3 ఉంది పక్కన. 2 6 జా 12 అండ్ 1 మిగులుతుంది, పక్కన 0 ఉంది. 2 5 జా 10, అలాగే 0 మిగిలిపోయింది కాబట్టి 0 తీసుకుంటున్నాను. అలాగే మళ్ళీ 2 6 జా 12, 1 6 ఉంటుంది. 2 8 జా 16, ఓకే. 2 2 జా 4 అండ్ 1 ఉంటుంది. 2 5 జా 10 అవుతుంది. అండ్ నెక్స్ట్ 5 తో లాస్ట్ డిజిట్ వచ్చేసి మనకు 5 ఉంది కాబట్టి ఇది 5 తోనే డివైడ్ అవుతుంది. 5 1 జా 5, 5 3 జా 15 అండ్ 3 2 ఉంది. 5 6 జా 30, 5 5 జా 25 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 5 ఉంది కాబట్టి 5 తో డివైడ్ చేస్తున్నాను. 5 2 జా 10, 3 6 ఉంటుంది. 5 7 జా 35, 1 ఉంటుంది. 15 ఉంటుంది కాబట్టి 5 3 జా 25 అవుతుంది. అండ్ అలాగే 273 అనేది ఉంది మనకి ఇక్కడ. 3 తో డివైడ్ చేద్దాం ఒకసారి. 3 9 జా 27 అండ్ 3 1 జా 3. సో ఇక్కడ 91 వచ్చేసి లాస్ట్ 97 వచ్చేసి మనకు
ఇంకా 7తో మల్టిపుల్ అవుతుంది. 7 3 జా 7 1 జా 7 అండ్ అలాగే 7 3 జా 21. సో ఇక 13 అనేది మనం ఏ నెంబర్తో డివైడ్ చేయలేం. సో మనం ఒకసారి ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్లో రాసుకుంటే 27,300 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ అండ్ అలాగే 3 ఇంటూ 7 ఇంటూ 13గా రాసుకోవచ్చు. దీన్ని మనం ఒక ఆర్డర్ ప్రకారం రాసుకుంటే ఇక్కడ 2లు 2 ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్గా రాస్తున్నాను. దాని తర్వాత 3 వస్తుంది కాబట్టి ఇంటూ 3 రాస్తున్నాను. 5లో 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 5 స్క్వేర్గా రాసుకోవచ్చు. అండ్ 7 ఇంటూ 13గా రాసుకోవచ్చు. సో ఈ ఎగ్జాంపుల్స్ మెథడ్ని బట్టి ఏదైనా ఒక కాంపోజిట్ నెంబర్ తీసుకున్నప్పుడు మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా ఎలా రాసుకోవాలో మనం ఈ థీరం ద్వారా చూసాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4ని కవర్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 చూసుకుంటే కన్సిడర్ ద నెంబర్స్ ఆఫ్ ది ఫార్మ్ 4 power n where n is a natural number. Check whether there is any value of n for which 4 power n ends with 0. అంటే ప్రాబ్లంకి అర్థం ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ని తీసుకున్నప్పుడు అది 4 power n ఫామ్లో ఉందనుకుందాం. అంటే ఇక్కడ n వచ్చేసి ఎనీ న్యాచురల్ నెంబర్. దట్ మీన్స్ న్యాచురల్ నెంబర్స్ మనకు తెలిసిందే n ఈక్వల్ టు 1 2 3 4 అప్ టు సో ఆన్ వరకు ఉంటాయి. మనకు 1 నుంచి స్టార్ట్ అయితే ఇలా సో ఆన్ వరకు ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. అయితే చెక్ వెదర్ దెర్ ఈస్ ఎనీ వాల్యూ ఆఫ్ n ఫర్ విచ్ 4 power n ఎండ్స్ విత్ 0 అన్నాడు. అంటే 4 power n వాల్యూలో వచ్చే వాల్యూస్ ఏవైతే ఉంటాయో అంటే n వాల్యూలో మనం 1 2 3 ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతాం. వచ్చే ఎండింగ్ వాల్యూ ఏదైతే ఉందో అది ఏదైనా ఒక సందర్భంలో మనకు 0 వస్తుందా అని చెక్ చేయమంటున్నాడు. అంటే ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 power n ఉంది కదా, 4 power n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు ఏమొస్తుంది? 4 power 1 అంటే 4 వస్తుంది. 4 power 2 పెడితే అంటే దట్ మీన్స్ 4 ఇంటూ 4 ఈక్వల్ టు 16 వస్తుంది. అండ్ అలాగే 4 power 3 పెడితే 4 ఇంటూ 4 ఇంటూ 4 దట్ మీన్స్ 16 ఇంటూ 4 64 అవుతుంది. 4 power 4 పెడితే 64 ఇంటూ 4 దట్ మీన్స్ 256 వస్తుంది. ఇలా మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎండింగ్ వాల్యూ అనేది మనకు ఖచ్చితంగా 4 6 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ 4ని ఒకసారి ప్రైమ్ ఫ్యాక్టర్గా రాసుకుంటే ఇక్కడ మనకు 2 ఇంటూ 2 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ అలాగే 16 చూసుకుంటే 2 4 జా 2 8 జా 16 2 4 జా 8 దట్ మీన్స్ 2 ఇంటూ 2 ఇంటూ ఇంకా 2ని కూడా రాసుకోవచ్చు. 2 ఇంటూ 2 power 4 గా అయినా రాసుకోవచ్చు, లేదా 2 ఇంటూ 2 ఇంటూ 4 గా అయినా రాసుకోవచ్చు. అంటే 4 కూడా ఖచ్చితంగా ప్రైమ్ ఫ్యాక్టర్ అవుతుంది. అంటే 2, 4లు ఖచ్చితంగా ప్రైమ్ ఫ్యాక్టర్లు అవుతున్నాయి. అయినప్పటికీ మనకు ఎండింగ్ వాల్యూ అనేది 0 కావాలి అంటుంది. ఎండింగ్ వాల్యూ అనేది మనకి 0 కావాలంటే ఫర్ సపోజ్ 10 అనే వాల్యూ తీసుకుంటున్నాను. ఎండింగ్ వాల్యూ 0 కావాలంటే ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 ఇంటూ 5 గా రాసుకోవచ్చు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి? 2 ఇంటూ 5 ఉంటాయి ఫర్ సపోజ్. అండ్ 20కి చెక్ చేసుకుంటే 2 ఇంటూ 2 10 జా 20 అండ్ అలాగే 2 ఇంటూ 5 జా 10 దట్ మీన్స్ 2 ఇంటూ 2 ఇంటూ 5. మళ్ళీ ఇక్కడ కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది 2గా వస్తుంది. 30 చెక్ చేసుకుంటే 2 15 జా 30 అండ్ అలాగే 3 5 జా 50. అంటే ఇక్కడ కూడా 2 ఇంటూ 3 ఇంటూ 5 వస్తుంది. అంటే 3 అనేది మనకు అన్ని సందర్భాల్లో రాదు. సో 2 అనేది 5 అనేది మనకు ఎండింగ్ వాల్యూ విత్ 0 అన్ని కేసుల్లో కూడా 10 చూసుకున్నా 20 చూసుకున్నా 30 చూసుకున్నా 40 చూసుకున్నా 50 చూసుకున్నా 2, 5 అనేవి ఖచ్చితంగా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయ్యి ఉంటాయి. సో దిస్ ఈస్ ద రూల్ ఫర్ ద వాల్యూ ఎండింగ్ విత్ 0. అంటే ఏవైతే నెంబర్లు మనకు 0తో ఎండ్ అవుతున్నాయో వాటికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి ఖచ్చితంగా 2, 5లు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇక్కడ మనం 4 power n తీసుకున్నప్పుడు 4 power n వాల్యూలో ఏదైనా ఒక సందర్భంలో మనకి 0 రావాలంటే మనకు అవి ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2, 5లతో ఖచ్చితంగా డివిజిబుల్ అయి ఉండాలి. సో ఇక్కడ మనకి చెక్ చేసుకుంటే 4 power 4ని 2తో డివైడ్ చేస్తే 2 ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 2తో డివిజిబుల్ చేస్తే 8 వస్తుంది. ఇక్కడ ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది. అంటే అన్ని సందర్భాల్లో కూడా 2తో అనేది ప్రైమ్ ఫ్యాక్టర్ వర్క్ అవుతుంది. కానీ ఒకసారి మనం 5తో చెక్ చేసుకుంటే 4ని 5తో డివైడ్ చేయలేం ఎగ్జాక్ట్ గా. అలాగే 16 కానీ 64 కానీ 256 కానీ 5తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ చేయలేం. అంటే ఇక్కడ మనకు 2 అయితే వర్కౌట్ అవుతుంది కానీ 5 అనేది వర్క్ అవ్వట్లేదు. సో ద నెంబర్ ఎండింగ్ విత్ 0 షుడ్ బి హ్యావింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2, 5
సో ఇక్కడ మనకు 2 కానీ 5 కానీ చెక్ చేసినప్పుడు 2తో మాత్రమే అవుతుంది కాబట్టి 5తో కావట్లేదు. సో 4 పవర్ n వాల్యూలో ఎండింగ్ విత్ 0 పాసిబుల్ అవ్వట్లేదు. సో ఇది నాకు చూసిన ఇంట్రడక్షన్ అనేది. సో దీన్ని ప్రాబ్లమాటిక్ వేలో రాసుకుంటే ఒకసారి మనం if 4 power n 2 ends with 0 for the natural number n, it should be divisible with both 2 and 5. సో మనం 4 పవర్ n లాస్ట్ ఎండింగ్ తో 0తో ఎండింగ్ 0 రావాలంటే మనకు బోత్ 2 and 5 తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయి ఉండాలి. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఫర్ 4 పవర్ n 2 ends with 0. That means 4 power n should have the prime factors as 2 and 5. Here 2 is only present as prime factor of 4 power n, but 5 is not present as prime factor of 4 power n. ఇక్కడ మనం 2, 5 రెండు చెక్ చేసుకున్నప్పుడు 2 మాత్రమే మనకు ప్రైమ్ ఫ్యాక్టర్ గా ఉంటుంది. 5 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్ గా ఉండట్లేదు. సో therefore there is no value of n for which 4 power n ends with 0 అని కన్క్లూజన్ రాసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 వచ్చేసి ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 12 and 18 బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి 12 and 18 ల హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ని కనుక్కోమంటున్నాడు. ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే తెలుగులో గరిష్ట సామాన్య కారణాంకం లేదా గరిష్ట సామాన్య భాజకం అంటాం. కాసాకా లేదా గాసాబా అంటాం. అలాగే ఎల్సిఎం ని కాసాగు కనిష్ట సామాన్య గుణిజం లేదా కనిష్ట సామాన్య గుణిజం అని అంటాం ఎల్సిఎం ని. ఇక్కడ కారణాంకానికి గుణిజానికి తేడా ఏంటంటే ఫర్ సపోజ్ 3ని తీసుకున్నాం. 3కి మల్టిపుల్స్ అంటే గుణిజాలు ఏముంటాయి అంటే 3తో పాటుగా 3 into 1 3, 3 into 2 6, 3 into 3 8 9 అలా 3 6 9 3 4 12 3 5 15 ఇలా గుణిజాలు ఉంటాయి. వీటిని మనం గుణిజాలు అంటాం. కారణాంకాలంటే ఫర్ సపోజ్ 15 తీసుకుంటే 1 నుంచి దాని లోపు ఏవైతే 15ని గుణిస్తాయో అంటే ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ చేస్తాయో వాటిని మనం కారణాంకాలు అంటాం. ఫర్ సపోజ్ 1 అవుతుంది, 3 5 5 3 అవుతుంది, అండ్ అలాగే 5 అవుతుంది, ఇలా 15 అవుతుంది. ఇలా దానికి కారణాంకాలు ఉంటాయి. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ అనేది ఇది కాదు, కారణాంకం ఏంటో గుణిజం ఏంటో ఇది అర్థమవుతుంది. అండ్ అలాగే ఇక్కడ హెచ్సిఎఫ్ ఎల్సిఎం మనం ఏదైనా సంఖ్యకి ఒక సింగిల్ సంఖ్యకి అయితే కనుక్కోలేము. ఇక్కడ 12 and 18 ఇచ్చాడు. మనం ఏదైనా 2 సంఖ్యలకు మాత్రమే హెచ్సిఎఫ్ అనేది కానీ ఎల్సిఎం కానీ కనుక్కోగలుగుతాం. ఫర్ సపోజ్ 12 ఇచ్చి ఓన్లీ 12కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే కనుక్కోలేము. అంటే మనం హెచ్సిఎఫ్ ఎల్సిఎం కనుక్కోవాలంటే కనీసం 2 సంఖ్యలు అనేది అవసరం అవుతాయి. 2 లేదా 2 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. సో అలా ఉన్నప్పుడు మాత్రమే మనం హెచ్సిఎఫ్ ఎల్సిఎం కనుక్కోగలుగుతాం.
సో ముందుగా హెచ్సిఎఫ్ అంటే ఏంటో డెఫినేషన్ రాసుకుందాం. హెచ్సిఎఫ్ మీన్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ the product of smallest power of the numbers. సో దీనికి అర్థమేంటో నేను చెప్తాను. అలాగే ఎల్సిఎం అంటే డెఫినేషన్ వచ్చేసి the product of greatest power of each prime factor. ఇక్కడ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ కాదండి, ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ of the numbers. సో ఇక్కడ నేను ఒకసారి ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీటికి అర్థం ఏంటో చెప్తాను. సో సొల్యూషన్ ఈస్ వీ హ్యావ్ 12 and 16 ఇచ్చాడు. ఇక్కడ 12 అంటే ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ యూజ్ చేసి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కున్నాడు కాబట్టి 12ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకుంటే 2 6 12, 2 3 6 అవుతుంది. అంటే దీన్ని 2 × 2 × 3గా రాసుకోవచ్చు. దట్ మీన్స్ 2 స్క్వేర్ × 3గా రాసుకోవచ్చు. 12 = 2 స్క్వేర్ × 3గా రాసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ 18 కూడా ఉంది మనకు. 18 ఎలా రాసుకోవచ్చు చూద్దాం. సో 18ని 2 9గా వస్తుంది. అండ్ అలాగే 9 వచ్చేసి ఓన్లీ 3తోనే మల్టిపుల్ అవుతుంది, డివిజిబుల్ అవుతుంది. 3 3 అవుతుంది. దట్ ఈక్వల్ టు 18 = 2 × 3 × 3 వస్తుంది. దట్ మీన్స్ 2 × 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. సో 18ని 2 × 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఫస్ట్ హెచ్సిఎఫ్ అన్నాడు కాబట్టి హెచ్సిఎఫ్ ఎట్లా రాసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ మన డెఫినేషన్ రాసుకున్నాం. ద ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ది ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ది నెంబర్స్ అన్నాం. సో ఇక్కడ వచ్చే నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ ఇచ్చిన నెంబర్స్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటో చూసాం. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చేసినాయి. ఓకే, ద ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అన్నాం. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అన్నాం కాబట్టి ఇక్కడ రెండింటిలో కూడా కామన్ గా ఉండే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవాలి. ఇక్కడ 2 అంటే 2^1, 3 అంటే 3^1 ఉన్నట్లు అర్థం. ఈచ్ రెండింటిలో కూడా మనకు కామన్ గా ఉండే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? ఇక్కడ 2^1 ఉన్నది. అంటే ఇక్కడ 2 స్క్వేర్ ఏమో రాసుకోవచ్చు అండి. దీన్ని 2 × 2 × 3గా రాశాం. సో 2^1, 2^1, 3^1 గా రాసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2^1 × 3^1 × 3^1 గా రాసుకోవచ్చు. అంటే కామన్ గా ఉండే ప్రైమ్ ఫ్యాక్టర్లు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 1. సో అలాగే ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 3 ఉంది, కామన్ గా లేదు. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ కూడా 3 ఉంది. సో ఇలా మనకు కామన్ గా ఉండే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే స్మాలెస్ట్ పవర్ ఏదైతే తక్కువ ఉన్నదో, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 1 ఉన్నట్లు కాదు, ఇక్కడ 1 ఉంటే 1 ఉన్నట్లుగా, అందుకే ఎక్స్పాండ్ చేసి రాశాను. సో స్మాలెస్ట్ పవర్ ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవేవి ఉన్నాయో వాటి ప్రొడక్ట్ అన్నాం. అంటే 2^1 × 3^1 వాటి యొక్క ప్రొడక్ట్ అవుతుంది. సో ఇది హెచ్సిఎఫ్. అండ్ అలాగే ఎల్సిఎం చూద్దాం ఒకసారి. ఎల్సిఎం డెఫినేషన్ వచ్చేసి మనకి ఇక్కడ ద ప్రొడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్ అన్నాం. గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ది ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఇక్కడ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అని లేదండి, ఓన్లీ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ది నెంబర్స్ అన్నాం. సో ఇక్కడ మనకి అర్థమైంది ఏంటంటే, సో ఇక్కడ మనం 2 స్క్వేర్ 3^1 12ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాసుకున్నాం. అలాగే 18ని 2^1 × 3 స్క్వేర్ గా ప్రైమ్ ఫ్యాక్టర్ గా రాసుకున్నాం. సో ఇక్కడ ఎల్సిఎం చేసేటప్పుడు ఎప్పుడైనా మనకు గ్రేటెస్ట్ పవర్ ని అబ్జర్వ్ చేసుకోవాలి. ముందు గ్రేటెస్ట్ పవర్స్ ఏమున్నాయండి? ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2^1 ఉంది, 3 స్క్వేర్ ఉంది, 3^1 ఉంది. సో కామన్ గా ఉండాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ 2 ఉంది, 2కి పవర్ లో హైయెస్ట్ 2 అనేది ఖచ్చితంగా కామన్ గా ఉంది రెండింటిలో కూడా.
ఉన్నా లేకున్నా కానీ తీసుకోవచ్చు ఎల్సిఎంలో. సో 2 పవర్ 1 ఉంది కాబట్టి ఇక్కడ హైయెస్ట్ పవర్ వచ్చేసి 2 స్క్వేర్ ఉంది కాబట్టి 2ని 2 టైమ్స్ తీసుకుందాం. సో అలాగే 3 ఇక్కడ 1 టైం ఉంటే ఇక్కడ 3 2 టైమ్స్ ఉంది. సో హైయెస్ట్ పవర్ ఉన్నది తీసుకోవాలి కాబట్టి ముందు గ్రేటెస్ట్ పవర్ ఉన్నది 3 స్క్వేర్ తీసుకుంటాం. అండ్ అలాగే అడిషనల్గా ఇంకా 5 కానీ 7 కానీ, ఫర్ సపోజ్ ఇక్కడ 5 ఉంది అనుకుందాం, ఫర్ సపోజ్ ఇక్కడ 7 ఉంది అనుకుందాం. అప్పుడు 5 కానీ 7 కానీ ఉన్నప్పుడు ఎల్సిఎంలో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇక్కడ తీసుకున్నప్పుడు మాత్రమే అది హెచ్సిఎఫ్ ఖచ్చితంగా మనకు ప్రూవ్ అవుతుంది, ఎల్సిఎం ప్రూవ్ అవుతుంది. సో ఇక్కడ 5 7 ఉంటే ఇక్కడ ఇందులో 5 ఉంది అనుకుందాం, ఇందులో 7 ఉంది అనుకుందాం. అప్పుడు ఎల్సిఎంలో కూడా మనకు 5 into 7 ఖచ్చితంగా రాసుకోవాలి. సో ఫర్ సపోజ్ నేను నెక్స్ట్ ఎగ్జాంపుల్లో అది ఎలాగో చెప్తాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్రాబ్లంకి వచ్చేసి హెచ్సిఎఫ్ అంటే 2 పవర్ 1 ఈక్వల్ టు 2 పవర్ 1 into 3 ఈక్వల్ టు 6 అవుతుంది. అండ్ అలాగే 2 స్క్వేర్ అంటే 4 అండ్ అలాగే 3 స్క్వేర్ అంటే 9, దట్ మీన్స్ 36 అవుతుంది. సో హెచ్సిఎఫ్ వచ్చేసి 6 అవుతుంది, ఎల్సిఎం వచ్చేసి 36 అవుతుంది. ఈ ప్రాబ్లం వరకు ఆన్సర్ మాత్రం ఇదే. సో నేను ఈ రెండింటికి ఎల్సిఎం కి హెచ్సిఎఫ్ కి ఇంకా కొంచెం డీటెయిల్ గా క్లారిటీ ఇవ్వాలంటే ఫర్ సపోజ్ నేను ఇంకో ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. సో 20, 30 యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఏంటో చూద్దాం. సో ఫర్ సపోజ్ 20ని ప్రైమ్ ఫ్యాక్టర్ గా రాసుకుంటే 2 10 గా రాసుకోవచ్చు, 2 5 గా రాసుకోవచ్చు. సో దట్ మీన్స్ 2 into 2 into 5 గా రాసుకుందాం. 2 into 2 into 5, దట్ మీన్స్ 2 స్క్వేర్ into 5 గా రాసుకుంటున్నాం. అండ్ అలాగే 30ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాసుకుంటే 2 15 గా వస్తుంది. అలాగే 3 తో మల్టిపుల్ అవుతుంది. 3 5 జా అంటే 2 into 3 into 5 అంటే 3 అంకెలు కూడా ఒక్కొక్కసారి వచ్చాయి. 2 into 3 into 5 వస్తుంది. ఇక్కడ మనకు అడిషనల్ గా 2 into 2 లేదు కాబట్టి 2 into 3 into 5 అన్ని పవర్ 1 మాత్రమే ఉన్నాయి. హెచ్సిఎఫ్ వచ్చేసి మనకు స్మాలెస్ట్ పవర్ అన్నాం. స్మాలెస్ట్ పవర్ ఏదైతే ఉందో స్మాలెస్ట్ పవర్ ఉండాలి, అలాగే కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఉండాలి. సో అది వచ్చేసి మనకు హెచ్సిఎఫ్ అవుతుంది. స్మాలెస్ట్ పవర్స్ ఏమున్నాయంటే మనకు ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 పవర్ 1 ఉంది అనుకుందాం. స్మాలెస్ట్ పవర్ రెండింటిలో వచ్చేసి 2 పవర్ 1 అండ్ అలాగే కామన్ గా ఉండాలి ఖచ్చితంగా. 2 పవర్ 2 ఉంది, ఇక్కడ 2 పవర్ 1 ఉంది. అయినప్పటికీ 2 అనేది కామన్ గా ఉంటే అప్పుడు 2ని మాత్రమే తీసుకుంటాం. అండ్ అలాగే పక్కన ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఇందులో 3 ఉంది కానీ ఇందులో కామన్ గా 3 లేదు. మనకు 3 లేదు కాబట్టి హెచ్సిఎఫ్ లో 3ని ఇంక్లూడ్ చేసుకోకూడదు. 3ని తీసుకుంటే ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది. సో 5 అనేది ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ 5 పవర్ 1 ఉంది. సో ఇక్కడ 5 పవర్ 2 ఉంది అనుకుందాం ఫర్ సపోజ్, ఇక్కడ 5 పవర్ 1 ఉంది అనుకుందాం. అప్పుడు మనం లీస్ట్ అంటే స్మాలెస్ట్ పవర్ ని ఇంక్లూడ్ చేసుకోవాలి, అంటే 5 పవర్ 1 తీసుకోవాలి. ప్రస్తుతానికి మనకి ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 2 into 5 10 అవుతుంది. వచ్చి ఇక్కడ హెచ్ఎఫ్ వచ్చేసి 10 అవుతుంది. అండ్ అలాగే ఎల్సిఎంకి వచ్చేస్తే ఎల్సిఎం మీన్స్ ఇక్కడ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ది ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ అన్నాం. ఇక్కడ కామన్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఎల్సిఎం మీన్స్ ఎల్సిఎం ఆఫ్ 20, 30 వచ్చేసి ఇక్కడ 2 2 5 ఇక్కడ 2 into 2 into 5 ని 20 రాసుకున్నాం. సో గ్రేటెస్ట్ పవర్ వచ్చేసి ఇక్కడ మనకు 2 స్క్వేర్ ఉంది. 2 స్క్వేర్ ఉంది కాబట్టి 2 పవర్ 2 లో మనం గ్రేటెస్ట్ పవర్ ఏది ఉందో ఆ రెండింటిలో 2 స్క్వేర్ ని తీసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 20లో 3 లేనప్పటికి కూడా మనం 3ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే గ్రేటెస్ట్ పవర్ ఇక్కడ ఎంత ఉంటే అంత తీసుకోవాలి. 3 పవర్ 1 ఉన్నా 2 ఉన్నా ఖచ్చితంగా ఇక్కడ లేకున్నా కానీ మనం 3ని తీసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ 5 పవర్ 1 ఉంది, 5 పవర్ 1 ఉంది, రెండింటిలో కూడా పవర్ కామన్ గా ఉంది కాబట్టి 5ని తీసుకోవాలి. సో ఎల్సిఎం ఈక్వల్ టు 4 2 స్క్వేర్ మీన్స్ 4 into 3 into 5 4 3 జా 12 12 into 5 60 అవుతుంది. సో ఇది ఎల్సిఎం కి సెట్ వచ్చేసి డిఫరెన్స్. సో ఈ ఫైనల్ గా 4th ప్రాబ్లం కి ఆన్సర్ వచ్చేసి ఎల్సిఎం ఈక్వల్ టు 36 అండ్ హెచ్సిఎఫ్ వచ్చేసి 6 అవుతుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్.